హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రెజెంట్ 2026లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, ఎంత మనీ అనేది మన దగ్గర పెట్టుకుంటే ప్రాపర్ గా ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది మనం పూర్తి చేసుకోగలం, మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే మేస్త్రి గారు ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారు, ఇంటీరియర్ పరంగా ఏ ఇంటీరియర్స్ కి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా హౌస్ యొక్క మెజర్మెంట్స్ అండి. మీకు ఒక 20 అడుగులు వెడల్పు, ఒక 40 అడుగుల పొడవులో మీరు ఒక ఇల్లు అనేది కట్టుకోవాలనుకుంటున్నారు. లేదు మీకు ఒక 2 సెంట్లు ల్యాండ్ ఉంది, ఆ 2 సెంట్ల ల్యాండ్ లో మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదు 3 సెంట్లు ఉన్నా సరే మీకు చుట్టూ సెట్ బ్యాక్ ఖాళీ స్థలం అనేది వదులుకొని హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక 2 సెంట్లో మీరు బిల్డ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, లేదు మీకు 2.5 సెంట్స్ అనేది ఉంది, 2.5 సెంట్ ఉంది, అందులో కూడా మీరు సెట్ బ్యాక్స్ అనేవి వదులుకొని ప్రాపర్ గా ఒక 2 సెంట్లో హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు టోటల్ మీద ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ముందుగా తెలుసుకుందామండి. మెజర్మెంట్స్ అనేవి ఎలా ఉన్నా సరే మనకి 20x40 సైజులో తీసుకున్నా మనకి 800 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. యూనిట్ లెక్క చెప్పుకోవాలనుకుంటే 8 యూనిట్ల హౌస్ అనమాట. సో దీనికి సంబంధించి ముందుగా హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటాం, అలాగే ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం, బోరు ప్లస్ మోటార్ అనేది వేయించుకుంటాం, అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం. ఇవన్నీ కామన్ ఎక్స్పెన్సెస్ అనమాట. మనకి కామన్ గా ఎవరు చేయించుకున్నా ఈ అమౌంట్ అనేది పెట్టుకోవాల్సింది. వీటిలన్నిటికి కలుపుకొని మీకు 1 లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది, ప్లానింగ్ వీటిలన్నిటికీ కలుపుకొని. ఇక్కడ బోర్ అనేది మీకు పెద్ద బోర్లు మిషన్లు పెట్టి తీయించుకొని వేయించుకునే పని అయితే మీకు కాస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇటు మనకి కోస్టల్ ఏరియాస్ కొన్ని ప్రాంతాల్లో ఏంటన్నట్లయితే ఒక 20,000 రూపాయల బడ్జెట్ లోనే బోర్లు అనేవి వేసేస్తారనమాట. గ్రౌండ్ వాటర్ అనేది తక్కువలో వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు అవుతుంది. మిషన్లు పెట్టి మీరు బోర్లు వేయించుకునే పని అయితే ప్లానింగ్ ప్లస్ బోరు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కామన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా మీకు 1,50,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు కూడా అవుతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సో వీటి తర్వాత మనకి హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఐరన్ స్టీల్ అనేది మనం కొనుగోలు చేస్తామండి. ఈ స్టీల్ వచ్చేసరికి మనకి ఏంటన్నట్లయితే మనకి కింద పుట్టింగ్స్ లో యూజ్ చేస్తారు, అలాగే పిల్లర్స్ లో యూజ్ చేస్తారు. మనకి ఏవైతే బీమ్స్ అనేవి వస్తాయో ఆ బీమ్స్ స్లాబ్స్ అన్నిటిలో కూడా యూజ్ చేయడానికి ఐరన్ అనేది తీసుకుంటాం. ఐరన్ వచ్చేసరికి సుమారుగా మీకు ఇక్కడ 2 టన్నుల వరకు కూడా పడుతుంది అనమాట. మనకి ప్రెజెంట్ ఒక టన్ను ధర అనేది 75,000 రూపాయల్లో ఉంది, 80,000 రూపాయల్లో ఉంది. చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి, మనకి బ్రాండ్స్ ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఒక 75,000 రూపాయలు పెట్టి ఫర్ టన్ అనేది చొప్పున తీసుకున్నట్లయితే 2 టన్నులకి కలుపుకొని 1,50,000 రూపాయల వరకు కూడా మీకు ఐరన్ స్టీల్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇది ఇంకొక 10,000 20,000 కూడా మీకు ఎక్స్ట్రా కొంచెం స్టీల్ అనేది పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. కాంపౌండ్ వాల్ కి సంబంధించి అక్కడక్కడ మనం కొన్ని బెల్ట్లు అనేవి ఇలాంటివి వేసుకుంటాం కదా, అలాంటివి వేసుకునే పని అయితే ఒక 20,000-30,000 రూపాయలకు కూడా స్టీల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి టోటల్ గా 380 బ్యాగుల నుంచి 400 బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక బ్యాగ్ ధర మనకి 320 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే 400 బ్యాగులకు వచ్చేసరికి మీకు 1,28,000 రూపాయల దాకా సిమెంట్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, సిమెంట్ లో కూడా మనకి అనేక రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. మీరు తీసుకునే బ్రాండ్ ని బట్టే కాస్ట్ అనేది అవుతుంది, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇటుకలండి. మనం రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం కదా, ఈ రెడ్ బ్రిక్స్ లో వచ్చేసరికి క్వాలిటీ బ్రిక్ కావాలన్నట్లయితే 10 రూపాయల వరకు కూడా పెట్టుకోవాలండి. మనకి 8 రూపాయలు 9 రూపాయల్లో కూడా వస్తే మీరు తీసుకునే బడ్జెట్ ని బట్టి అనమాట. సో మనం ఒక క్వాలిటీ బ్రిక్ అనేది ఒక 10 రూపాయలు పెట్టి తీసుకునే పని అయితే మొత్తం హౌస్ కి సంబంధించి ఒక 10 నుండి 12,000 బ్రిక్స్ వరకు కూడా పడతాయి అనమాట. సో ఆ విధంగా మనకి 12,000 బ్రిక్స్ తీసుకున్నట్లయితే 10 రూపాయలు చొప్పున 1,20,000 రూపాయల దాకా మనకి రెడ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే శాండ్ అండి. శాండ్ వచ్చేసరికి మీకు మొత్తంగా 18 యూనిట్ల వరకు కూడా శాండ్ అనేది పడుతుంది. ఫర్ యూనిట్ అనేది మనకి ప్రెజెంట్ 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇది ఒక 500 రూపీస్ అనేది మీకు ఏరియాని బట్టి అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకి 18 యూనిట్లకి 4,500 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 81,000 దాకా మీకు శాండ్ కి ఖర్చు అనేది అవుతుంది. ఇది కాక బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం. ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ చేయించుకోవడానికి కొంచెం అమౌంట్ రేట్ అనేది తక్కువలో ఉండే శాండ్ ని ఉపయోగిస్తాం అనమాట ఫిల్లింగ్ కి సంబంధించి. సో ఇలా బేస్మెంట్ మొత్తం మనకి ఫిల్లింగ్ అనేది చేయించుకోవడానికి ఇంచుమించుగా మీకు 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల దాకా ఫిల్లింగ్ కి కూడా ఖర్చు అనేది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి కాంక్రీట్ అండి. మనకి అగ్రిగేట్స్ ఉంటాయి కదా, ఈ అగ్రిగేట్స్ లో 40 mm అనేది యూజ్ చేసుకుంటాం, అలాగే 20 mm కాంక్రీట్ అనేది అగ్రిగేట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసరికి మనకి ఒక 10 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక యూనిట్ ధర ప్రెజెంట్ మనకి 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. సో మనం ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఒక 200 రూపీస్ అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుందండి. సో మనం 4,000 రూపాయల చొప్పున తీసుకుందాం. 10 యూనిట్లకు కలుపుకొని మనకి 40,000 రూపాయలు అనేవి అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే హౌస్ కి సంబంధించి దర్వాజాలు, కిటికీలు, అలాగే వాటికి తలుపులు,
ఇవన్నీ తీసుకుంటాం అనమాట. ఇవి మీరు మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ లో తీసుకొని మిగతా లోపల ఉండే డోర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటన్నట్లయితే డబ్ల్యూపీసీ గానీ ఫ్లష్ డోర్స్ గానీ అలాంటివి యూజ్ చేసుకొని అలాగే డోర్ ఫ్రేమ్స్ లో కూడా మనకి డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ గానీ లేకపోయినట్లయితే మనకి వేపయి రకరకాల మెటీరియల్ అనేది దొరుకుతాయి వుడ్ లో. సో అలాంటివి తీసుకున్నట్లయితే మెయిన్ డోర్ మటుకి టేక్ దే ఉంటుంది. దాని వరకు దర్వాజా గానీ డోర్ గానీ టేక్ దే వస్తుంది. మీకు నచ్చిన డిజైన్స్ అనేవి చేయించుకుంటారు. ఫ్రంట్ మనకి పాలిష్ ఇవన్నీ చేసి మెయిన్ డోర్ అనేది పర్ఫెక్ట్ గా నెంబర్ 1 గా వస్తుంది అనమాట. లోపల రిమైనింగ్ లోపల ఏవైతే ఉంటాయి వాటి సంగతి చెప్తున్నాను. అలాగే విండోస్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు ఎక్కువగా యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేస్తున్నారు కాబట్టి యూపీవీసీ విండోస్ అలాగే వాటికి సంబంధించి సేఫ్టీ గ్రిల్స్ అనమాట. ఇలా చేసుకునే పని అయితేనే మనకి బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మీకు 2 లక్షల రూపాయల వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. లేదు మేము ఇక్కడ కంప్లీట్ గా వుడ్కే వెళ్ళిపోతాం అనే పని అయితే మీకు 3 లక్షల రూపాయల వరకు కూడా ఈ దర్వాజాలు తలుపులు కిటికీలు వీటిలన్నిటికీ కూడా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇక అలాగే దర్వాజాలు ఈ బడ్జెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీలింగ్ వర్క్స్ కూడా మనం హౌస్ లో చేసుకోవడం జరుగుతుంది. ఈ సీలింగ్స్ కి సంబంధించి మొత్తం మనం ఒక 2 డబుల్ బెడ్రూమ్లు హాలు కిచెన్ లో కూడా చేయించుకుంటాం కాబట్టి కిచెన్ లో ప్లెయిన్ చేయించుకున్నా మిగతా వాటిలో డిజైన్స్ చేయించుకున్నా ఇంచుమించుగా మీకు ఒక 30 నుండి 40 వేల రూపాయల దాకా సీలింగ్స్ ఫాల్ సీలింగ్స్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే హౌస్ లో ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ ఈ మెటీరియల్ వీటిలన్నిటికీ కలుపుకొని మనకి ఇంచుమించుగా 1,80,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే హౌస్ లో ఫ్లోరింగ్ లో మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. బాత్రూమ్ లో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. కిచెన్ లో కూడా మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో ఈ టైల్స్ వర్క్ ఏదైతే ఉంటుందో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా మీకు 1,50,000 రూపాయల వరకు కూడా ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ హౌస్ లో వాల్ పుట్టీస్ అనేవి పెట్టించుకుంటాం. అలాగే మనకి వాల్ కేర్లు ప్లస్ మనకి ఏంటన్నట్లయితే పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటాం అనమాట. వీటికి సంబంధించి ఒక 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే కాంపౌండ్ వాల్ లో గేట్ అనేది తీసుకుంటాం. అలాగే మెటల్ దగ్గర రైలింగ్ అనేది చేయించుకుంటాం. గ్లాస్ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చేయించుకుంటాం. వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 1 లక్ష రూపాయల బడ్జెట్ అనేది మనం కేటాయించుకుందాం. ఇక అలాగే మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ అండి, హౌస్ మొత్తం మనకి సివిల్ వర్క్ మొత్తం మనకి కంప్లీట్ చేసి ఇవ్వడానికి ప్యాచ్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా మనకి కంప్లీట్ గా చేసి ఇవ్వడానికి ఆయన 2,80,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా మొత్తం వర్క్ అయిపోయేసరికి మనకి వారికి అయ్యే బడ్జెట్ అనమాట. అలాగే హౌస్ లో ఇంటీరియర్ పరంగా మనం కబోర్డ్ వర్క్స్ అనేవి మెయిన్ గా చేయించుకుంటాం అండి. ఈ కబోర్డ్ వర్క్ అనేది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లో చేసుకోవాలనుకున్నట్లయితే ప్లైవుడ్ లామినేషన్ ఇలాంటివి యూస్ చేసుకుంటే సింపుల్ గా మీకు 3 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇప్పుడు టోటల్ బడ్జెట్ అనేది మనకి ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ వీటి యొక్క బడ్జెట్ అంతా కలుపుకున్నా సరే మనకి 20,69,000 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది అనమాట. మెటీరియల్ ప్లస్ మనకి లేబర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది, అలాగే మనకి ఇంటీరియర్స్ కి అయ్యే బడ్జెట్ మొత్తం కలుపుకుంటే అయ్యే బడ్జెట్ యొక్క వివరాలు అనమాట. ఇందులో మీరు ఏ ఒక్క వర్క్ అనేది తగ్గించుకోవడానికి లేదు, అన్ని కంపల్సరీ చేయించుకోవాల్సిన మెయిన్ వర్క్స్ అన్ని కూడా నేను ఇక్కడ కవర్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి కాక కొన్ని ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి అవి ఇవి కొన్ని ఎక్స్ట్రా కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మీకు. సో బడ్జెట్ అనేది మీకు 20 లక్షల రూపాయల పైనే అవుతుంది కానీ 20 లక్షల రూపాయల కన్నా తక్కువలో అయితే అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. మరి తక్కువలో ఎలా అవుతుంది అన్నట్లయితే మనం ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలి. మనం ఏదైతే రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకున్నామో ఆ రెడ్ బ్రిక్స్ కు బదులు మనం ఫ్లై యాష్ సిమెంట్ బ్రిక్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకొని కొన్ని చేంజెస్ అనేవి చేసుకుంటేనే మనం బడ్జెట్ లో ఇంకొంచెం తక్కువ బడ్జెట్ లో చేసుకోగలం. అలా చేసుకున్న ఇంచుమించుగా మీకు 18 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇలా ప్రజెంట్ ఈ 2026లో మనకి ఒక ఇల్లు అనేది ప్రాపర్ గా నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే బడ్జెట్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా ఐడియాస్ ఉన్నా సరే ఆ ఐడియాస్ ను కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు నలుగురు కూడా చూసి తెలుసుకుంటారు. వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.